ఆయన ఏదో మాట్లాడి ప్రజలు మభ్య చెప్పి మాయ చేసి మళ్ళీ ఏదో చేయాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఆయనకంటే తెలివైన వాళ్ళు. ఇది ఈ ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఈ కూటమి కొనసాగుద్ది. అంతేగాని జగన్ ప్రభుత్వం అనేది అది 5 సంవత్సరాలు చూశారు, ఇసుకుపడే 11 సీట్లు అప్పుడు చెప్పారు అతను. మీ పేరు? వీర వెంకట సత్యనారాయణ మోర్త. ఓకే, నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం జరగట్లేదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు చాలా బాగున్నారు అని చెప్పేసి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులకి ఏమీ లేదు, అసలు ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది అని అంటున్నారు కదా. రైతుకి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి రైతు కోసం మాట్లాడే హక్కు అధికారం కూడా అతనికి లేదు. ఎందుకంటే అతను గత 5 సంవత్సరాల పాలనలో కూడా రైతు అంటే ఏంటనేది గాలి కుదిలేసి ఈవేళ రైతు కోసం మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆశాస్పదంగా ఉంది. రైతు విలువలు, రైతు యొక్క బాధసాధలు అన్నీ తెలిసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకోసం అంటే రైతుకి కూడి గుడ్డ గూడు అనే సిద్ధాంతంతో ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న తొలకర పంటకి మరి పూసిన 3 రోజుల్లోనే డబ్బులేసి రైతుకి న్యాయం చేయడం జరిగింది. ఈవేళ ఎన్నో పరికరాలు సబ్సిడీ మీద రైతులకి ఇచ్చి, అలాగే 90% సబ్సిడీతో ఎస్సీలకి ఈ వ్యవసాయ పనిముట్లు అయితే ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్స్ కానివ్వండి, పవర్ టిల్లర్స్ కానివ్వండి, ఈ నాగలు కానివ్వండి, ఇవన్నీ కూడా 90% సబ్సిడీతో ఎస్సీలకి ఎస్టీలకి కూడా ఇచ్చి ఎంతో ఆదుకుని ఇవాళ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇవాళ మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి రోడ్లు కానివ్వండి, మరి మా గ్రామం ఐనవేలి మండలం అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్కడంతా కూడా రోడ్ల మీద వెళ్ళాలంటే అన్యాధికాంతంగా ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఈ 9 నెలల్లోనూ కూడా అప్పుడే రోడ్లు వేయడం, మరి ప్రజల చేత శబాస్ అనిపించుకోవడం, ఇది మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోవడం కూడా జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రతిపక్షంలో ఉండి ఈవేళ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఎస్సీలకి ఇది చేస్తాను అది చేస్తానని కూడా ఎస్సీలకి దారుణమైన అన్యాయం చేశారు. మరి 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా అప్పుడు చేసినటువంటి MGNRGS వర్కులు కూడా బిల్లులు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెడితే మేము హైకోర్టులో వేసి మరి కోర్టు ఇమ్మన్నా కూడా కోర్టు తిరగని నేరం కింద కూడా ఆయన ఇది చేశారు తప్ప ఆయన బిల్లులు ఇవ్వలేదు. ఈవేళ చంద్రబాబు గారు వచ్చాక ఒక విడత బిల్లులు ఇవ్వడం జరిగింది, ఇంకా ఇవ్వాల్సి ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని మరి మిక్కిలి వినయపూర్వకంగా కోరేది ఏంటంటే సీఎం సార్ని మరి 2014 నుంచి 2019 వరకు మేము వర్కులు చేసి చాలా భారీ స్థాయిలో నష్టపోయి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో కాంట్రాక్టులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైనం ఉంది. మరి మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక మంది కాంట్రాక్టులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ రోజున ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా మన కూటమి ప్రభుత్వం ఇప్పించి వారి చనిపోయినటువంటి కుటుంబాలకి న్యాయం చేస్తారని సీఎం సార్ను కూడా ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. మరి నిన్న అన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే, నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు అనేది చూస్తారు అని అంటున్నాడు కదా. రైతుకి అర్థం తెలియదు, వ్యవసాయానికి అర్థం తెలియదు. వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. దుక్కుదున్నాడా, నీరు పెట్టాడా, ఏం పెట్టాడు, ఏసీ రూముల్లో బతికిన ఆయనకి వ్యవసాయ గురించి ఏం తెలుస్తుంది? ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడటం కాదండి, అవి స్థానికంగా వచ్చి అక్కడ ఉన్న ఫీల్డ్ మీదకి వచ్చి వ్యవసాయం చేస్తే వ్యవసాయం చెమట పట్టడం మనిషికి చెమట గురించి ఏమి తెలుస్తుంది? మేము కష్టపడతాం కాబట్టి ఫీల్డ్ మీద మేము కష్టపడి పంట పండిస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయన ఏదైనా మాట్లాడగలుగుతాడు. ఆయన ఏదో మాట్లాడి ప్రజలు మభ్య చెప్పి మాయ చేసి మళ్ళీ ఏదో చేయాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఆయనకంటే తెలివైన వాళ్ళు. ఇది ఈ ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఈ కూటమి కొనసాగుద్ది. మళ్ళీ 15 సంవత్సరాలు కూడా ఈ చంద్రబాబు గారే సీఎంగా ఉంటారో అందులో ఏ విధమైన డోకా లేదు. మరి ఇవాళ సంఖ్యామాన్ని చూడాలన్నా, అభివృద్ధిని చూడాలన్నా, రేపు పొద్దున్న భావితరాల భవిష్యత్తుని చూడాలన్నా, మరి మన పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎన్నో కంపెనీలు బయట నుంచి ఆంధ్రప్రదేశ్కి రప్పించి మరి ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ చూసేటట్టుగా ఇవాళ చంద్రబాబు గారు చేసి చూపిస్తారు. మరి గత ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో కంపెనీలు తెచ్చి మరి ఆయన ఆదాయాన్ని సృష్టించి ఆయనకు పేరుంది ఆదాయ సృష్టికర్త అని, ఆ పేరుని నిలబెట్టుకుని
ఎంత ఆదాయాన్ని సృష్టించి ఇవాళ రేపు భావితరానికి మంచి భవిష్యత్తుని ఇస్తారో అందులో ఏ విధమైన డోకా లేదు. మీరు భవిష్యత్తుని కలగజేసే విషయంలో కానీ అన్ని అభివృద్ధి విషయంలో కానీ అన్నిటిలోనూ ఫెయిల్ అయ్యి చిల్లర డబ్బులు వేసి ప్రజలకు చిల్లర డబ్బులు వేసి మాయ చేశారు. అదంతా కూడా ప్రజలు గ్రహించి ఆ చిల్లర డబ్బులు మాకొద్దు తిప్పికొట్టి ఆయన అమరావతి అటు పోలవరం ఇవన్నీ కూడా చెయ్యాలంటే ఒక చంద్రబాబు గారికి సాధ్యమని ప్రజలు గ్రహించి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మళ్ళీ కూడా ఈ అభివృద్ధి అనాభివృద్ధి అవ్వకూడదంటే 15 సంవత్సరాలు ప్రజలు ఇదే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన పాఠకాల కంఠం తప్ప ఏమీ లేదు. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు రెక్కల ప్రభాకర్ రావు, పెనాన్షియల్ మండలం, జగ్గపేట నియోజకవర్గం. ఓకే, నిన్న చూసుకుంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎటువంటి న్యాయము జరగట్లేదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చాలా బాగుంది, ఈ ప్రభుత్వంలో రైతులకు చాలా నష్టం జరుగుతుంది అని అంటున్నారు కదా. లేదు మేడం, ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు మేడం. ఏదో బటన్ నొక్కుతున్నాం, చేస్తున్నాం, చెందుతున్నాం అన్నారు, కానీ ఆ బటన్ నొక్కేది ఎవరో, అసలు చేసేది ఎవరో, వచ్చినవి ఏమి లేదు, రైతులు ఒడ్డున వరద కూడా ఏమి లేదు మేడం. పంట ధరలు అనేవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయినాయి. మా ప్రభుత్వంలో 20,000 పైనే ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 10,000 కూడా రావట్లేదు అని అంటున్నారు కదా. లేదు, దానికి ప్రభుత్వం ఏం చేయగలదు మేడం. ఇప్పుడు పంట ఎక్కువ పండింది మేడం, పంట ఎక్కువ పండినప్పుడు కొంచెం ఎట్లన్నా మార్కెట్ అనేది డౌన్ అయిపోద్ది మేడం. దానికి ప్రభుత్వం మీద చేయటం అనేది కరెక్ట్ కాదు మేడం. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నాడు కదా. లేదు మేడం, 5 సంవత్సరాలు ఏం చూశారు మేడం చిరునవ్వు? 5 సంవత్సరాలు జరిగినగా చేసినగా పరిపాలన చేసి అంతా రౌడీ పరిపాలన, గొడవలు, కొట్లాటలు, కేసులు, బాగా ఇబ్బంది పెట్టారు జనాన్ని కూడా. ఏముంది మేడం, అదే కంటిన్యూ చేస్తున్నాం. మన ప్రభుత్వం కూడా కొద్దిగా ఆ చిన్న సన్నకారు రైతుల మీద కానీ ఏం తెలియని అమాయకుల మీద కేసులు పెట్టడం మనం కూడా కరెక్ట్ కాదు. మన పార్టీ కూడా అనుకూలంగా ఉండే పార్టీ మంది, మనం కూడా జాగ్రత్తగా ఉండి చేసుకుంటే మనం ఇంకా భవిష్యత్తులో 15 సంవత్సరాల పాటు కూడా మనం పరిపాలన చేయగలుగుతాం. అంతేగాని జగన్ ప్రభుత్వం అనేది అది 5 సంవత్సరాలు చూశారు, ఇసుకుబడే 11 సీట్లు అప్పుడు చెప్పారు అతను. ఎందుకని గత 5 సంవత్సరాల్లో అసలు ఆయన చేసిన తప్పులేంటి ఆయనకే తెలియాలి మేడం. అది ఆయన ఏం చేశాను, ఇప్పుడు మనం ఏం తప్పు చేసామో మనకే తెలియాలి, కానీ ఎదుటి ఏం తెలుస్తుంది అది. మరి ఆయన నేను మంచి పరిపాలన అందించాను కానీ ప్రజలే నన్ను మోసం చేశారు అని అంటున్నాడు. ప్రజలేం మోసం చేయాలి, అతనే మోసం చేసిండు కాబట్టి ప్రజలు తప్పిచేశారు. ఈ క్యాండిడేట్ మనకి కరెక్ట్ కాదు, రౌడీయిజం చేస్తుండో, ఈ విధంగా పరిపాలన చేస్తే మనం తట్టుకోలేము. సామాన్యుడు ఏం తట్టుకుంటాడు మేడం? రౌడీయిజం చేసినప్పుడు సామాన్యుడు తట్టుకోలేదు కదా, అందుకని 11 సీట్లకే వాపస్ చేశారు. మరి ఈ ప్రభుత్వమే రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, ఈ ప్రభుత్వం అసలు ఏమాత్రం ప్రజలకు అండగా లేదు అంటున్నారు కదా. రెడ్ బుక్ అంటే ఏంది మేడం? చేసిన తప్పులకి రెడ్ బుక్ చేసి ఉండారు కదా, చేసి ఉండేవాళ్ళు చెబుతుంటారు రెడ్ బుక్ పెట్టారు, రెడ్ బుక్ ఏం లేదు మేడం, రెడ్ బుక్ ఏం పెట్టలా. కాకపోతే వీళ్ళు చెప్పుకోవడానికే రెడ్ బుక్లో మా పేర్లు ఎక్కిచ్చారు, చేశారు, చెందారు, ఇవన్నీ కాదు. కాకపోతే ఒకటి మేడం, టీడీపీ ప్రభుత్వం కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దు. రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టండి, వాళ్ళు చేశారు, తప్పు చేసిన ఇబ్బంది పెట్టండి, తప్పు చేయని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదుగా మేడం. అది ఒకటి. మీ వరకు మీరేమంటారు? ఈ ప్రభుత్వం నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు రౌడీ పరిపాలన చేస్తుంది అంటారా, లేదంటే ఇది ప్రజా పరిపాలన అంటారా? లేదు మేడం, రౌడీ పరిపాలన ఏం కాదు, ప్రజా పరిపాలన. కాకపోతే తప్పు చేసిన ఖండించడం కరెక్టే మేడం. అది అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాల కన్నా ఎక్కువ కూడా ఉండలేదు కదా. అవును మేడం. ఒక మాజీ సీఎం అయ్యుండి కనీసం ఎమ్మెల్యేగా అయినా ప్రజల బాగోగులు తెలుసుకోవాలి కదా. అసెంబ్లీకి ఒకసారి 2 సార్లు రాపోయినా ఎమ్మెల్యే సీట్ కూడా బాధ మేడం, దాన్ని నిలుపుకోవడానికి వచ్చింది మేడం, అంతే. ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఎట్లా మేడం? అసలు వాళ్ళు చెప్పిందేగా మేడం. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇంత పర్సెంటేజ్ ఉండాలి కదా, అది లేదుగా ఇతనికి. లేనప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే వస్తుందా మేడం? అది కావాలని అడిగితే రాదు, అది వచ్చే టైంకి వచ్చింది అంతవరకు వాళ్ళకి. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం తీసుకున్న సీట్లు మొత్తం గెలిచింది మేడం. ఒక 2 సీట్లు కూడా గెలవనోడు మళ్ళీ ఇప్పుడు 21 సీట్లు తీసుకొని ఏకంగా గెలిచిండు. తర్వాత మన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికయ్యండు. మరి అదేగా మేడం, వీళ్ళు చెప్పే మాటలు కానీ ఇప్పుడు జరిగే వాటికి చాలా స్వంతం ఉంది. పాతాళ లోకానికి తొక్కుతా అన్నాడు, తొక్కిండు. పవన్ కళ్యాణ్ గారు జగన్ని పాతాళ లోకానికి తొక్కుతా అన్నాడు, ముందే చెప్పిండు మేడం. వచ్చిన తర్వాత కాదు, అంత ముందే చెప్పిండు, నిన్ను పాతాళ లోకానికి తొక్కుతా అన్నాడు, తొక్కిండు. ఓకే మేడం. బాబు మోసం చేశాడు, మరి నేను న్యాయం చేస్తాను అంటున్నాడు కదా. లేదు లేదు మేడం, బాబు మోసం చేయాల, నువ్వే మోసం చేయబట్టే 5 సీట్లు 11 సీట్లు తీసుకొని పక్క తప్పుకుంది. అది మేడం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుంది మేడం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన బాగుంది, అందరికీ అనుకూలంగా ఇసుకుంది, అందరికీ పని దొరికే వాళ్ళు పని దొరుకుతుంది, ఇబ్బంది లేదు.